అమ్మవారికి గంధం సమర్పించేయండి. అంటే గంధం లేకపోతే పశువు కుంకుమ గంధద్వారాంతరాధరుజా నిత్యపుష్టాంగిరీశిరే ఈశ్వరీం సర్వభూతానాందాభివోపక్వయే శ్రియం పరిమళ చందనం సమర్పయామి. పశువు కుంకుమాయండి. ఆయనైతే పరాయణే దుర్గాయ నమః కుంకుమాన్ సమర్పయామి. అక్షర పుష్పై పూజయామి. అమ్మా ఈరోజు అమ్మవారి అలంకారము గాయత్రి దేవిగా ఇవాళ ఇంద్రకిలాద్రి పరమతి మీద అమ్మవారి ఆప్యాయత సామూహిక గాయత్రి వరదా భయ అంకుశగజ శుభ్రం కపాలంగద శంఖం చక్రమదారవింద యుగళం రక్షంతు సనాతనే. అలాగే అమ్మవారు కూడా ఓం అరుణాంగ అందరూ కూడా ఓం శ్రీమాత్రే నమః గణకోటి రమండిత అష్టమీ నాభలోచన నవచంపక పుష్పాభానాసా దండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురాహర కాకంగైగలే భూత కపూరవేదికా మోద సమాకర్షత్ దిగంధర నిజ సల్లాప మాధుర్య వినిర్భచ్చత కచ్చపి బంధవలిత్రయ అరుణారుణ కూసుంభ వస్త్ర భాస్కత్తడేదడి రత్న కింకిణికారమ్య రసనాదామభూషిత కామే సిజ్ఞాత శోభ నకదీభిది సంచన్న నమజ్జనగమో గుణ పదద్వయ ప్రభాజాలాప చింతామణిగ్రహాంతస్థ పంచబ్రహ్మాసనస్థిత మహాపద్మాగమే సంస్థ కదంబ వనవాసిని సంధ్యాతిజ బృంద నిషేవిత తత్వాసనా తత్వమయీ పంచకోశాంతరస్థిత నిశ్చీమ మహిమా నిత్య యౌవన మదశాలిని తేజోవతి త్రినయన లోలాక్షి కామరూపిణి మత్స్యదేహంసిని మాతా మలయా చలవాసిని కల్మషనాశిని కాత్యాయని కాళహంతి కమలాక్షలిషేవిత తాంబూలపూర్ధముఖి గాయత్రి కుసుమప్రభా మృగాక్షి మోహిని ముఖ్యరూపిణి ప్రతిపన్ముక్షరాకాంత దిశమండల పూజిత కళాత్మికా కళానాథ కావ్యాలి ధ్యానగమ్య పరిచ్ఛేద్య జ్ఞానదా జ్ఞాన విగ్రహ. మా హృదయపూర్వక నమస్కారాలండి. దేవీ శరన్నవరాత్రి కమిటీ తరపున విజయవాడ మరి పెనమనేని పాలిక్లినిక్ రోడ్లో సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ గ్రౌండ్లో దేదీప్యమానంగా అంగరంగ వైభవంగా అమ్మవారి నవరాత్రుల కార్యక్రమం జరుగుతూ ఉన్నది. మరి ఈ మీడియా ద్వారా ఈ వీక్షిస్తున్నటువంటి ప్రతి ప్రేక్షకుల్ని అందరినీ కూడా ఇక్కడికి విచ్చేసి మరి అమ్మవారిని దర్శించుకొని ఏదైతే ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. ఎవరైతే అమ్మవారి గుడి కొండపైకి వెళ్ళలేనటువంటి పెద్దలు వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశం వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని ఒక కుతూహలంగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగపడాలని ఈ గ్రామ ప్రజలు ఈ నగర ప్రజలందరూ కూడా క్షేమంగా ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలనే ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. నిన్నటి నుంచి కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. నవరాత్రుల కార్యక్రమం రేపు 12వ తారీఖు వరకు జరుగుతూ ఉన్నాయి. ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ వేడుకల్లో మీరందరూ పాలు పంచుకొని మీ కుటుంబం అందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ కమిటీ కోరుతూ ఉంది. ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తప్పనిసరిగా వచ్చి వీక్షించమని అమ్మవారి ఆశీస్సులు పొందమని మీ కుటుంబాలన్నీ కూడా అందరు కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ రాష్ట్రం బాగుండాలని ఈ యావత్ ప్రజానికం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ సంకల్పంతో మేము ముందుకు అడుగులు వేస్తున్నాము. ఎంతో చక్కటి పద్ధతిలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అమ్మవారి
పూజా కార్యక్రమాలతో పాటు చండీ హోమంతో పాటు మరి ఏదైతే భరతనాట్యం అవ్వచ్చు, కూచిపూడి అవ్వచ్చు, మన కళలు ఏవైతే ఉన్నాయో ఆ కళలన్నింటినీ కూడా ఇక్కడ ప్రదర్శించుకునే విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వీటందరినీ వీక్షించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని, ప్రతి కుటుంబం ఎంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ దేవి శరన్నవరాత్రి కమిటీ కోరుతా ఉంది మీ అందరినీ కూడా. వాణి హరహర మహాదేవ శంభో శంకర. విజయవాడ శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ వారు క్రితం సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడాను సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ గ్రౌండ్లో శరన్నవరాత్రి ఉత్సవాలని ప్రారంభించారు. నిన్న బాలా త్రిపుర సుందరి, ఈరోజు గాయత్రీదేవి అలంకారం అండి. భక్తులందరూ కూడాను వీక్షిస్తున్నారు. అలాగే మా దగ్గర ఉదయం వచ్చి గోపూజ ఉందండి. గోపూజ తర్వాత చండీ హోమం తర్వాత కళ్యాణం, పల్లకీ సేవ, మరి మధ్యాహ్నం కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సాయంత్రం 5:30 to 6:30 లలితా పారాయణం ఉంది. 6:30 నుంచి 7:30 వరకు కూడా దశవిధ హారతులు ఉన్నాయండి. 7:30 నుంచి 9:30 వరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కాబట్టి 50 మంది భక్తులు కూడాను విచ్చేసి అమ్మవారి దర్శనము చేసుకుని ప్రసాదం స్వీకరించ ప్రార్థన. విజయవాడ మొగలాజ్పురం శ్రీదేవి శరన్నవరాత్రి మహాకమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా దసరా నవరాత్రులు జరుగుతున్నాయి. అయితే గత సంవత్సరం కూడా చాలా అంగరంగ వైభవంగా చేశారు ఈ కమిటీ వారు. ఇది 2వ సంవత్సరం వస్తుంది. 2వ సంవత్సరంలో 2వ రోజు శ్రీ గాయత్రీదేవి అలంకరణగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. అయితే ఈ 9 రోజుల యొక్క విశిష్టత, ఏ రోజు ఏ అలంకరణలు అమ్మవారు ఇస్తూ ఉంటారు, ఈ డైలీ పూజలు ఏ విధంగా జరుగుతాయి అనేది ఇక్కడ ఆర్గనైజింగ్ కమిటీ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే డైలీ ఒక అవతారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. అంటే రోజుకి ఎంతోమంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ డైలీ రెగ్యులర్గా జరిగే నిత్య పూజలు ఏంటి, ఏమి మన ఉదయకాలం నుండి సాయంత్రం వరకు విశిష్టత అని చెప్పండి. ఈ దసరా మహోత్సవాల్లో భాగంగా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో క్రిత సంవత్సరం ఆరంభించబడిన ఈ దసరా మహోత్సవాలు చండీ హోమం కార్యక్రమం అనేది బాగా సక్సెస్ఫుల్గా, అంటే లాస్ట్ టైం దాదాపు నగరంలో 80,000 మంది దాకా భక్తులు ఇక్కడ ఏర్పాటు చేసిన ఏర్పాట్లు వినియోగించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందడం జరిగిందండి. అదే స్ఫూర్తితో మరింత ఏర్పాట్లతో మరింత ఘనంగా ఈ సంవత్సరాన్ని ఉత్సవాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మేము ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ కార్యాచరణ ఉదయం 7:30 గంటలకి గోపూజ, తదనంతరం గురుపూజ, అదేవిధంగా 8:30 నుంచి సంకల్పం, 9 గంటల నుంచి చండీ హోమం జరుగుతూ ఉంటుందండి హోమశాలలో. అదేవిధంగా ఎవరైతే ఎక్కువ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి పైన అమ్మవారి దర్శనానికి వెళ్ళాలన్నా ఈ రష్ ఉండడం వల్ల కష్టం అవుతుంది. అదేవిధంగా ఈ దసరా మహోత్సవ కాలంలో ఏదైనా ఒక చండీ హోమం ఎవరైనా ఇంట్లో నిర్వర్తించుకోవాలంటే దాదాపుగా 50,000 నుంచి 60,000 దాకా ఖర్చు అయ్యే పరిస్థితి. అటువంటి వారందరికీ కూడా ఈ దసరా మహోత్సవ సమయంలో, అంటే ఇది చాలా పుణ్యకాలం కదా, ఈ కాలంలో వారంతా కూడా అమ్మవారికి సంబంధించిన అనేక కార్యక్రమాలు, అంటే ముఖ్యంగా చండీ హోమం, ఇక్కడ చండీ హోమశాలలో ఏర్పాటు చేసి ఈ హోమశాలలో వారి కుటుంబ సభ్యులతో కలిసి కూర్చుని ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మహిళలకు ముఖ్యంగా కుంకుమార్చన, ఈరోజు ఉచితంగా కుంకుమార్చన చేసుకునే విధంగా దేవి శరన్నవరాత్రి మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయబడినాయి. అంటే ఈ నగరానికి చెందిన ఎటువంటి అమ్మవారి భక్తులు, మహిళలు ఎవరైనా, సువాసినులు ఎవరైనా కూడా ఇక్కడికి విచ్చేసి ఉదయం 9:30 గంటలకు కనుక వారు ఇక్కడికి విచ్చేయగలిగితే వారు ఉచితంగా కుంకుమార్చనలు నిర్వర్తించుకోవచ్చు. అదేవిధంగా ప్రతిరోజు 11:30 గంటల నుంచి అమ్మవారికి, అయ్యవారికి శాంతి కళ్యాణం నిర్వర్తింపబడుతుందండి. తదనంతరం ప్రతిరోజు కూడా ఉచిత అన్నదాన కార్యక్రమం ఇక్కడ ఉంది. అంటే ఉదయం 6:30 గంటలకు కనుక రాగలితే అక్కడ నుంచి మధ్యాహ్నం 2 దాకా అటెస్ట్ అన్ని ప్రోగ్రామ్స్తో పాల్గొనడమే కాకుండా అన్నప్రసాదాలను తీసుకోవచ్చు. మధ్యాహ్నం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయండి. సాయంత్రం 5:30 గంటలకి సామూహిక లలితా సహస్రనామ పారాయణం, అంటే ఒకసారి లలితా సహస్రనామ పారాయణం చేస్తేనే చాలా పవర్ అని చెప్పి మనం అందరం చదువుకున్నాం. అదేవిధంగా ఈ మరి దసరా మహోత్సవాల కాలంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన జరిగిన ఎదురుగా, శ్రీచక్రం ఎదురుగా మహిళలంతా, సువాసినులంతా కూర్చుని సామూహిక లలితా సహస్రనామ పారాయణం, అంటే సత్సంగం, దాని ద్వారా కూడా మహిళలు ఎంతో సాటిస్ఫాక్షన్ని, ఎంతో అద్భుతాలని, అంటే అమ్మవారి కృపను పొందడానికి వీలుగా ఇక్కడ ఏర్పాట్లు చేయబడినాయి. అదేవిధంగా సాయంత్రం దశవిధ హారతులు, సాయంత్రం ప్రతిరోజు 6:30 గంటలకి ఎంతో అద్భుతంగా దశవిధ హారతులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అదేవిధంగా సాయంత్రం ప్రవచన కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలన్నీ కూడా భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయబడినాయి. కాబట్టి ఎప్పుడైతే ఎక్కువ మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమాలను వినియోగించుకుంటారో అప్పుడు వినియోగించుకున్న వారికి, అదేవిధంగా ఏర్పాటు చేసిన మాకు కూడా ఎంతో సంతోషం కలుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ సదుపాయాలను వినియోగించుకొని అమ్మవారి కరుణ, కృప, కటాక్ష వీక్షణలు పొందగలరని చెప్పి భావిస్తున్నాం. జై దుర్గా భవాని.
మనం చూస్తున్నామంటే డైలీ నిత్యం ఈ 9 రోజుల పాటు కూడా అంగరంగ వైభవంగా దేవి సన్నవరాత్రులు జరుగుతాయని చెప్తున్నారు. నిత్యము అంటే పొద్దున అలంకరణ మొదలుపెట్టి కుంకుమ పూజ, అదేవిధంగా లలితా సహస్రనామ మహిళతో జరుస్తున్నా అంటున్నారు. ఇక్కడ చాలామంది పెద్ద ఎత్తున భక్తులు కూడా చాలామంది వస్తున్నారు. అయితే ఇక్కడ విజయవాడలో ఎవరైతే అమ్మవారిని దర్శించుకో కొండపైకి ఎక్కలేని వాళ్ళు ఉంటారో, మధ్యతరగతి వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉచితంగా కుంకుమార్చన, అదేవిధంగా చండీ హోమంలో కూడా పాల్గొవాలని చెప్పని ఇక్కడ ఒక కమిటీ వారు కోరుచున్నారు. కెమెరా పర్సన్ మస్తంతో సురేంద్ర, ఓంకార్ నుండి. గురవే నమః. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభిస్త్రాహిణో దేవి దుర్గే దేవి నమోస్తుతే. శ్రీమాతా ఫౌండేషన్ వారి నిర్వహణలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాల్లో అంగంగా ఇక్కడ సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నటువంటి దేవీ శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాల్లో రెండో రోజు ఈ రోజున అమ్మవారు మనందరికీ శ్రీ గాయత్రీదేవిగా దర్శనమిస్తున్నారు. ఈ రోజున ఈ గాయత్రీదేవి అలంకారం ఒక విశిష్టత ఉన్నది. ఎందుచేతయా అంటే గాయత్రీదేవి అనగా నగాయత్ర పరం మంత్రము నమాతు పరదేవతే అని చెప్పని, అంటే మంత్రాలలో కల్లా గాయత్రీ మంత్రాన్ని మించినటువంటి మంత్రము లేదు అని. అంటే 24 అక్షర చతుర్వింశత్యక్షర గాయత్రి అంటే 24 అక్షరాలతో గాయత్రీ మంత్రం ఉంటుంది. ఈ మంత్రాన్ని కూడా ఈ రోజున మనందరికీ కూడా క్యాసెట్ల రూపంలో, పుస్తకాల రూపంలో అందరికీ కూడా అవకాశం ఉండి చదివేస్తున్నాము. కానీ గాయత్రీ మంత్రాన్ని అంటే గురుముఖతః ఉపదేశించి, తద్వారా గురువు ఉపదేశించినటువంటి దానికి కూడా సుముహూర్తాన్ని నిశ్చయిస్తారు. ఆ సుముహూర్త సమయంలో మనం ఉపదేశాన్ని పొంది దాన్ని మనం అనుష్ఠింపజేస్తేనే తద్వారా ఆ మంత్ర ఫలం మనకు వస్తుంది అని చెప్పని శాస్త్రం చెప్పబడి ఉంది. కాబట్టి తద్వారా అది కాకుండా మనం వినిపించేటువంటి మంత్రాలను వినడం ద్వారా కలిగే ఫలితం రాకపోగా, ఎందుకంటే స్వరం అక్షరంతో కూడుకొని ఆ మంత్రాన్ని మనం పఠించాలి. కేవలం అక్షరాలు ఒకటి పలికినంత మాత్రాన ఫలితం రాదు. ఆ యొక్క అక్షరానికి తగిన స్వరం, స్వరితం, అనుస్వారం ఇటువంటి విధంగా మనం చెప్పబడి ఉన్నటువంటి విధానంగా పలికితేనే మనకి పరిపూర్ణమైన ఫలితం వస్తుంది. కాబట్టి ఈ యొక్క మంత్రాన్ని మనం పఠించాలంటే ఆ మంత్రం ఎక్కడ ఉంటుందంటే మంత్రాధీనంతు దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం. ఆ మంత్రం కేవలం మంత్రాధీనంలోనే దేవతలు ఉంటారు, బ్రాహ్మణాధీనంలోనే మంత్రం ఉంటుంది. కాబట్టి ఆ గాయత్రీ మంత్రాన్ని బ్రాహ్మణ ద్వారా ఉచ్చరింపజేయడి, తద్వారా ఆయన మనకి అనుష్ఠానం చేస్తే తద్వారా మనకి గాయత్రీ మంత్ర అనుగ్రహం చేత గణగాయత్ర పరం మంత్రం. ఎందుకంటే మంత్రాల్లో వల్ల అధిష్టాన దేవత గాయత్రీ మంత్రం. కాబట్టి ఆ మంత్రానుష్ఠానాన్ని చక్కగా మనం పండితుల చేత చక్కగా చేయించుకోవడం. మనకి వీలైతే కనుక గాయత్రి అమ్మవారి స్తోత్రాలు అనేక ఉన్నాయి. గాయత్రి కవచం ఉంది, గాయత్రి అష్టోత్తరం ఉంది, ఇలాగ అనేక స్తోత్రాలన్నీ ఉన్నాయి. ఈ స్తోత్రాలు పారాయణం చేసుకున్నట్లయితే ఆ గాయత్రి మంత్రం అనుగ్రహం చేత, గాయత్రి మాత అనుగ్రహం చేత మన ఇంట సకల దారిద్రములన్నీ కూడా పోవడమే కాకుండా అష్టైశ్వర్య భోగభాగ్యాలన్నీ కూడా కలిగి మన పిల్లలకి ఉన్నత విద్య, ఆరోగ్యం, సకాల వివాహం ఇవన్నీ కూడా సంప్రాప్తి అవుతాయి. అలానే మనకి మన ఇంట్లో ఉన్నటువంటి ఒక పట్టినటువంటి ఏవైనా సరే భూత ప్రేత పిశాచమైనటువంటి ఆభిచారికాలు ఏవైనా సరే శత్రువుల ద్వారా మనకు కలిగిన అవన్నీ కూడా పోయి మన ఇంట ఎప్పుడూ కూడా శుభ కళ్యాణ పరంపరగా ఉంటుంది గాయత్రి మాత అనుగ్రహం చేత. కాబట్టి ఈ రోజున మనందరం గాయత్రి మాతని ఆరాధన చేయడం, అర్చన చేయడం, ఆ అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం ఈ రోజున కొబ్బరి అన్నం, అంటే నారికేళంలో వచ్చేటువంటి ఆ కొబ్బరి తీసుకొని మనం అన్నంలో కలుపుకొని దాంట్లో పోపు వేసి అమ్మవారికి ప్రీతిగా మన కొబ్బరి అన్నాన్ని నైవేద్యం పెట్టినట్లయితే అమ్మవారికి ప్రీతిగా ఉంది. అలానే క్షీర అన్నం, మనం అంటే పెరుగన్నం, పాలన్నం కూడా అమ్మవారికి విశేషంగా చెప్పబడి ఉంది. కాబట్టి ఈ రెండింటిని స్వీటు అంటే మధుర పదార్థాన్ని, అలానే మనకి హాట్ పదార్థాలు రెండూ కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టి అమ్మవారి అనుగ్రహాన్ని అందరూ కూడా పొంది గాయత్రి అనుగ్రహంతో ఆయురారోగ్యాలు పొందవలసిందిగా తెలియపరచడమైంది. ఇక్కడ అందరూ కూడా వచ్చి అమ్మ అనుగ్రహం చేత అనేక పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు కమిటీ వారు. సువాసనలు విరివిగా వచ్చి చక్కగా కుంకుమార్చనలు చేసుకుంటున్నారు. అనేక కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు. శతచండీ హోమం, మహారుద్ర యాగం, దశవిధ మహావిద్య మూలమంత్రాలు, వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి ఇటువంటి ఉగ్రదేవతల మంత్రాలని కూడా హోమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా దర్శించడం, ఆ ధూమాన్ని మనం అంటే హోమంలో వచ్చే పొగని ఒకసారి పీలిస్తే చాలా సమస్త రోగములన్నీ కూడా పోతాయి. ఆ యాగశాల చుట్టూ ఒక ప్రదక్షిణం చేస్తే యాగం చేసిన ఫలం మనకు వస్తుంది. తప్పకుండా భక్తులందరూ తప్పకుండా రండి, ఈ కార్యక్రమాలు దర్శించండి, అమ్మ అనుగ్రహాన్ని పొందండి, చల్లగా ఉండండి.